అమరావతి దేవతల రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని. అమరావతి ఒక సింగపూర్ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ. అమరావతి క్వాంటమ్ సిటీ. అమరావతి బ్లూ సిటీ, ఇంటర్నేషనల్ గ్రీన్ సిటీ అని ఇన్నాళ్ళు ఒక రేంజ్లో బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు ఒక్కసారిగా గాలి తీసేశారు. స్వయంగా ఆయన నోటితోనే అమరావతి ఒక మున్సిపాలిటీ అని తేల్చేశారు. బాబు ఇచ్చిన తాజా సర్టిఫికెట్ను చూసి అమరావతి ప్రేమికులు లబోదిబో అంటున్నట్లు సమాచారం. చంద్రబాబు తన అవసరం తీరిపోతే ఎవరినైనా వదిలేస్తారు. తన అవసరం కోసం ఎవరి మీదనైనా ఎలాంటి ముద్రైనా వేసేస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. వారి వాదన మరోసారి రుజువైంది. ఇప్పుడు చంద్రబాబు ఏకంగా అమరావతికే ధమ్కి ఇచ్చారు. అమరావతి పేరుతో ఎన్నికల్లో ఓట్లడిగి ప్రపంచ స్థాయి నగరం కడతామని చెప్పిన బాబు ఇప్పుడు ఆ అమరావతి ఓ మున్సిపాలిటీ మాత్రమే అని తేల్చేశారు. 33,000 ఎకరాల్లో కడితే అమరావతి మున్సిపాలిటీనే అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు చేపడుతున్న నిర్మాణాలతో అదో బెస్ట్ మున్సిపాలిటీగా మారుతుందని అన్నారు. ఏదైనా ప్రాజెక్ట్ రావాలంటే కొత్తగా భూసేకరణ చేపట్టాల్సిందే అంటూ చంద్రబాబు తన నోటితోనే అమరావతి అసలు గుట్టు రట్టు చేశారు. ఈరోజు అమరావతిలో ఏదైతే ఉన్నారో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఎట్టి పరిస్థితి రానేను. ఇక్కడ చేస్తూనే ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అదొక చిన్న మున్సిపాలిటీగానో బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉండే ల్యాండు ఇప్పటికి సరిపోతుంది. ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు. రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ 33,000 ఎకరాలకే పరిమితం అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే మనం ముందుకు పోలేము. కాబట్టి ఏది అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతాం. సీఎం చంద్రబాబు చెప్పిన ఈ వ్యాఖ్యలు అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. 33,000 ఎకరాల భూములు ఇస్తే మీరంతా కోట్లకు అధిపతులైపోతారని చాలా కాలంగా చంద్రబాబు రైతులను నమ్మించారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కలిపి 54,000 ఎకరాలను సమీకరించారు. భూములు ఇవ్వని వారిని కూడా బెదిరించి భయపెట్టి మరీ ల్యాండ్ పూలింగ్లో 1,000 ఎకరాలు తీసేసుకున్నారు. 9 నగరాలు కడతాం, ఆ సిటీస్ అన్నింటితో కలిపి అమరావతి మహానగరం అవుతుందని నమ్మబలికారు. తీరా చూస్తే ఇప్పుడు ఇదంతా ఓ మున్సిపాలిటీని కట్టడం కోసమే చేస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించడం బాబు తాలూకా గ్రాఫిక్స్ మాయాజాలాన్ని మరోసారి బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు భూదాహం తీరలేదు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని టీడీపీ నేతల భూముల ధర పెరగడానికి వీలుగా 45,000 ఎకరాల రెండో విడత భూసేకరణకు సిద్ధమయ్యారు. రెండో విడత భూసేకరణపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 45,000 ఎకరాల భూములను తీసుకునేది కేవలం భూముల అమ్మకం కోసం, దోపిడీ కోసమని సాక్షాత్తు టీడీపీ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వాళ్లే చంద్రబాబు గుట్టును రట్టు చేశారు. ఇప్పుడు ఎలాగైనా ఆ 45,000 ఎకరాలు లాక్కోవడం కోసం చంద్రబాబు అమరావతిపై మున్సిపాలిటీ ముద్ర వేశారని రైతులు గగ్గోలు పెడుతున్నారు.